ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ యుద్ధ భయాలు కమ్మేశాయి. దాంతో స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ 816, నిఫ్టీ 262 పాయింట్లు పతనమయ్యాయి. ఇదే సమయంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. భారత్ 4వ త్రైమాసిక జీడీపీ వృద్ధి బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గ్లోబల్ బలహీన సంకేతాల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1460 రూపాయలు, కేజీ వెండిపై 3980 రూపాయలు తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్, సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మళ్ళీ స్టాక్ మార్కెట్ అయితే యుద్ధ భయాలు అయితే కమ్మేశాయి. సో ఏంటి, స్టార్టింగ్ లోనే మనం నష్టాలని చూస్తున్నాం, ఏంటి ఇదే రకంగా కంటిన్యూ అవుతుందా ఈ వీక్ అంతా? అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ట్రంప్ వద్దంటుండు, అయినా కానీ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పైన ఇరాన్ వాళ్ళు మళ్ళీ యుద్ధం చేశారు అనేది, క్షిపణితో దాడి చేశారు అనేది వార్త. దాంతో అంటే ఆదివారం రాత్రి మనకు తెల్లవారుజామున అనుకోండి, అప్పుడు జరిగేటప్పటికి మళ్ళీ ఇరాన్ వాళ్ళు ప్రతిదాడులు మొదలు పెట్టడం జరిగింది. దాంతో మన మార్కెట్ లో ఫాల్ అవడం జరిగింది. మొన్న శుక్రవారం నైటే అమెరికా మార్కెట్లు అనుకోండి అవన్నీ బాగా పడటం జరిగింది. దాంతో మన ఏషియన్ మార్కెట్లు బాగా ఫాల్ అవడం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా ఫాల్ అవడం జరిగింది. ఇది ఇలానే ఉండొచ్చు, అంటే యుద్ధం ఆగితే తప్ప, ఈ యుద్ధ వాతావరణం మామూలుగా అయితే తప్ప మామూలుగా జరిగేటట్టు లేదు. అయితే ట్రంప్ మాట పట్టించుకోవట్లేదు అనేది అనమాట. అంటే నేతన్యాహు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా. అయితే ట్రంప్ అనడం ఏంటిదంటే, ఇక చర్చల దగ్గరికి వచ్చినాక ఇలా మీరు చేయకూడదు అన్నట్టుగా అనుకొచ్చిండు. చర్చలు దగ్గరికి వచ్చేసినాయి, ఇంకా ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ వాళ్ళు గనక ఒప్పందానికి గనక రాకపోతే ఇరాన్ వాళ్ళు మళ్ళీ దాడులు చేస్తాం, ఇరాన్ నాశనమే చేస్తాం అన్నట్టుగా ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది. ఒప్పందానికి దగ్గరలో ఉన్నప్పుడు ఇలా జరగకూడదని, మీరేమి ప్రతి దాడులు చేయొద్దని చెప్పడం జరిగింది ఇజ్రాయెల్ వాళ్ళకి. అయినా కానీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ అంటే ట్రంప్ అనడం ఏంది, ఇరాన్ తోటి ఒప్పందానికి రెడీగా ఉంది, ఒకవేళ ఏదున్నా కానీ మళ్ళీ ఇదే ఆంక్షలు వదులుకోవాలి. ఈ ఏదైతే ఉందో ఒప్పందం కుదరకపోతే మేమే ఈ దాడి చేసి ఇరాన్ శుద్ధి చేసినటువంటి యురేనియాన్ని పూర్తిగా మేమే ధ్వంసం చేస్తామని ఆయన చెప్పటం. ఒకవేళ ఇరాన్ ఒప్పుకోకపోతే ఆ దేశ సైన్యాన్ని కూడా మేమే నాశనం దేశంలోకి ప్రవేశించి ఆ యురేనియాన్ని తీసుకొస్తాం అని ఇలా అనౌన్స్ చేసేటప్పటికి మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం జరిగింది. మళ్ళీ ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి, ఎప్పటికి దారి తీస్తాయి, ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికి సుమారు 100 రోజులు, ఫిబ్రవరి 28 మొదలైతే మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, అంటే 3/30/92, ఇప్పుడు 8, 100 రోజు దినోత్సవానికి వచ్చింది. అంటే యుద్ధం జరుగుతూనే ఉంది. వద్దంటారు, చర్చలు అంటారు, అణ్వాయుధాలు అంటారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా చాలా అనమాట. యుద్ధం ఆగితే తప్ప, యుద్ధం జరుగుతూనే ఉంటే ఇంకా ప్రపంచ దేశాల్లో ఈ బ్రెంట్ ఆయిల్ ముడిచమురు ధర ఏదైతే ఉందో అది ఇప్పుడు $97 వచ్చింది. మొన్న కొంచెం తగ్గింది, మళ్ళీ పెరగడం జరిగింది. ఇప్పుడు $97, 4% పెరిగింది క్రూడ్ ఆయిల్. గోల్డ్ ఇంకా పట్టం మొదలు పెట్టింది. గోల్డ్ సిల్వర్ పడుతుంది. ముడి చమురు అయితే ఇప్పుడు 6,000 దాకా పడింది. సిల్వర్ 6,000, ఇది ఒక 1,800 దాకా పడింది. ఏది మన గోల్డ్. ఇక మన క్రూడ్ ఆయిల్ వచ్చి 400 దాకా ప్లస్ లో ఉంది అనమాట. ఇక మనం చూడవలసింది ఏమి లేదు. ఈ బ్రెంట్ ఆయిల్ పెరుగుతూనే ఉంది, ఇప్పుడు $97 వచ్చింది. ఆ ముడి చమురు కనుక మళ్ళీ ఇంకా పెరిగితే ఇంకా ఇన్ఫ్లేషన్ రాబోయే రోజుల్లో ఏమి చర్యలు తీసుకున్నా ప్రపంచ దేశాలు, ఏ గవర్నమెంట్లు ఎవరెవరు ఏం తీసుకున్నా ప్రతి దేశం యొక్క కరెన్సీలోకి రావటం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఎకానమీలు స్లో డౌన్ అయిపోతాయి. ఎక్కువ ఇదే ఇక ముడి చమురు, గ్యాస్ మీదనే ఆధారపడతాయి ప్రపంచ దేశాలన్నీ. అవన్నీ మనమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థికంగా కూడా మొత్తం పోతుంది. కాకపోతే ఇప్పుడు ఇక యుద్ధం ఎక్కడ ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది, ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి, రోజులు గడిచిపోతూనే ఉన్నాయి.
ఇక అది ఎదురు చూస్తే తప్ప మనకి ఇంకేం న్యూస్ లేదు. ఇక అదే న్యూస్. అంటే సత్యనారాయణ గారు యుద్ధం ఆగిందా ఆగుద్దా అని చెప్పము. అంటే ఈ వారము మార్కెట్ లో మార్పులు, ప్రధానంగా మార్పులు ఏమైనా చేంజ్ అవ్వాలంటే ఎలాంటి రంగాలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి? ఇంపాక్ట్ ఏం లేదు. ముడి చమురు గానీ ట్రంప్ గానీ ఆ ఇరాన్ వాళ్ళు చర్చలు జరిగితే తప్ప అదేదో కొలిక్కొస్తే తప్ప ఇప్పుడు మార్కెట్ లో ఏం లేదు. ఇప్పుడు రేపటికి ఏం న్యూస్ వస్తుందో తెలియదు. ట్రంప్ గానీ ఇరాన్ గానీ ఒకటి ఆల్రెడీ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాయి. ఆల్రెడీ 4,400 వచ్చినాయి, ఇంకో 500-600 రావాలి. సరే అవి నెగ్లిజిబుల్. వచ్చిన వాటిలో ఏరుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు నెలలు ఉండాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు జూన్ మనం 8వ తారీఖులో ఉన్నాం. జూన్ 30 అయిపోతే జూలై నుంచి మళ్ళీ యాన్యువల్ రిజల్ట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏం బాగుండవు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో నెలలు ఉండదలుచుకున్న వాళ్ళు, ఉంటాం అనుకున్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, దూరంగా ఉండటమే బెటర్. అంతకుమించి వేరే మనం ఏం లేదు. ఎందుకంటే షేర్ మార్కెట్లు ఇప్పుడు ఏం పెరిగే అవకాశాలు కనబడట్లేదు. యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నంత మాత్రాన ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడు ఏం బాగుండవు. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే ఇప్పుడు 4 నెలలు అంటే 100 రోజులు, ఆ 3 నెలలు ఏవైతుందో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని పూరే ఉంటాయి అనమాట. అనౌన్స్ చేయటం. అడ్వాన్స్ ట్యాక్స్ 15వ తారీఖు వస్తుంది, కానీ ఆ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఏముండదు. ఎందుకంటే 3 నెలల నుంచి మార్కెట్ లేదు కాబట్టి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి అది మనం ఆలోచించక్కర్లే. ఎవరైతే షేర్ మార్కెట్ గా దూరంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తే ఓకే, ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్టార్లు అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. ఇన్వెస్ట్ చేస్తే నెలలు ఉండదలిచిన వాళ్లే ఎంటర్ అవ్వాలి. ఓకే. అంటే సత్యనారాయణ గారు, నిన్న మొన్నటి వరకు మన భారత్ జీడిపి రేటు కూడా, వృద్ధి రేటు కూడా బలంగా ఉంది కదా, సో దాని వల్ల ఏమైనా మెరుగుపరుస్తుందేమో స్టాక్ మార్కెట్ లో? తగ్గించేసారు కదా, జీడిపి రేటు తగ్గించారు, ఇన్ఫ్లేషన్ రేటు పెంచేసారు కదా. మొన్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ జరిగింది శుక్రవారం రోజు. ఆ డేటా అంతా మాడిఫికేషన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇలానే యుద్ధం కొనసాగితే మళ్ళీ నెక్స్ట్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్, అంటే అమెరికాలో వడ్డీ రేట్ల మీటింగ్ ఉంది, మన దగ్గర రిజర్వ్ బ్యాంకు ఇంకో 2 నెలల తర్వాత. అప్పటికి కూడా మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడున్న డేటా ఏదైతే ఉందో జీడిపి తగ్గిపోతుందని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఫోర్కాస్ట్ అంటారు. ఫోర్కాస్ట్ అంటే ఏంటంటే ఉండవచ్చు ఇలా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంత తగ్గిపోతుంది జీడిపి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఇంత పెరగొచ్చు అని. అయితే ఇలానే ఉంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుద్ది, జీడిపి ఇంకా తగ్గుద్ది. వాళ్ళ డేటాకి అంటే ఒరిజినల్ కి ఏమి అంటే ఏదైతే రియల్ కు ఫోర్కాస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్, రియల్ అంటే యాక్చువల్ గా ఎంత ఉంది అనేది మళ్ళీ ఇప్పుడు డేటాలు వస్తుంటాయి. ఇన్ఫ్లేషన్ డేటా అవన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతాయి. సరే ఓకే, వాళ్ళు జీడిపి తగ్గుద్ది అని చెప్పారు, తగ్గుద్ది కానీ ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది అని చెప్తారు, ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఎస్టిమేషన్ కి ఇక్కడ జరిగేదానికి మిస్ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అక్కడ యుద్ధం కనుక ఆగిపోయి మామూలు అయింది అనుకోండి, అది ఓకే, నో ప్రాబ్లం. జీడిపి మళ్ళీ కొంచెం వాళ్ళ ఏదైతే డేటా ఉందో వాళ్ళకి అనుగుణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు కనబడట్లేదు. యుద్ధం ఆగితే తప్ప మనం మాట్లాడటానికి ఏమి లేదు. ఎందుకంటే ఉదయం పూట ఏం జరుగుతుందో తెలియదు. పొద్దున్నే న్యూస్ వస్తుంది, ఇరాను ట్రంప్ ఇరాను, ఈయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు, ఇద్దరు ఒప్పుకోరు. ఇప్పుడు 100వ రోజుకి వచ్చింది. ఏంటిది అంటే ఇదే అణ్వాయుధాల మీదనే ఉంది. అది మొదటి నుంచి ఉంది కాదు, ఇప్పటి నుంచి కాదు, 47 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. 100 రోజులు అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఆగుద్ది. మళ్ళీ ఎవరో వస్తాడో ప్రెసిడెంట్ వస్తాడు, మళ్ళీ ఇట్లా చేస్తాడు. మళ్ళీ వాళ్ళు ఊకోరు. వాళ్ళది వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రతీకారం అంటారు, వీళ్ళు దాడులు అంటారు, మాకు అప్పచెప్పాలంటారు. మళ్ళీ ఏం జరుగుద్దో తెలియదు. మళ్ళీ ఇలానే ఉంటే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు ఆగిపోతారు. ఇక ఈయన చేయడు యుద్ధం, ఆయన చేయడు. అంటే ఇక వాళ్ళ క్షిపణులు ఉండవు, వీళ్ళ క్షిపణులు ఉండవు. ఆర్థికంగా వాళ్ళ దేశం నష్టపోతుంది, ఈ దేశం నష్టపోద్ది. మళ్ళీ యుద్ధం ఆగిపోద్ది. మళ్ళీ నవంబర్ 8కి మళ్ళీ ట్రంప్ మీద అంటే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మరి ట్రంప్ మారితే తప్ప ఉపయోగం లేదు. మారాలి, ఆయన మారి యుద్ధం ఆపాలి. లేదు అణ్వాయుధాలు వీళ్ళు అప్పచెప్పాలి. ఆ రెండు వీళ్ళు అప్పచెప్పరు, ఆయన ఊకోడు. ఇక్కడ ఇదే జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుందో ఏమో తెలియదు. ఏం జరిగినా ఉదయం పూటనే మనకి న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ ని బట్టి మనం ఫాలో అవటం. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు ట్రంప్ మారితే కానీ సిచ్యువేషన్స్ రికవర్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. అండ్ ఇంకోటి సత్యనారాయణ గారు, గతంలో కూడా ఈ యుద్ధ భయాల వల్ల ఈ స్టాక్ మార్కెట్స్ ఎంత కుదిలేయో చూసాం. అండ్ అంతే ఫాస్ట్ గా కూడా రికవర్ అయ్యాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే ఫాస్ట్ అణ్వాయుధాలు వీళ్ళు అప్పచెప్పినా ఓకే, లేదు ఇక అమెరికా ట్రంప్ ఊకొని ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం లేదు ఏం లేదు అని
ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని అన్నది అనుకోండి, అంటే ఇప్పుడు హర్ముజ్ జల్సంద్ ఓపెన్ అయిపోతుంది, ఇంకా యుద్ధం ఇంకా వాళ్ళ సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇరాన్ అమెరికా వాళ్ళది ఇరాన్ బోర్డర్ నుంచి ఇక మామూలు అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొన్నేళ్ల పాటు నడుస్తుంటది. ఇక మళ్ళీ యుద్ధం అయితే జరుగుతుంది ఎప్పుడో, కానీ ఇప్పుడు ముందు సమస్య పోద్ది. ఆ సమస్య నువ్వు అన్నట్టు సమస్య పోయిందో మళ్ళీ మార్కెట్లు కొంచెం బౌన్స్ బ్యాక్ అయితే మార్కెట్లు పుంజుకుంటాయి. మీరు అన్నట్టు ఇలా కాదు, ఏండ్ల నుంచి జరిగింది. 92లో అర్షద్ మెహతా స్కామ్ జరిగింది, 96లో భూమి వచ్చింది, ఫైనాన్స్ కంపెనీలు, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ జరిగింది, 2008లో రియల్ ఎస్టేట్ అది మన లేమాన్ బ్రదర్స్ అమెరికా జరిగింది, 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగింది, 2020లో లేటెస్ట్ గా అంటే కరోనా జరిగింది. అయినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితేనే ఉంటాయి. మీరు అన్నట్టు మార్కెట్ లో ఎప్పుడు జరుగుతుంది, కానీ ఎవరు కొనుక్కొని ఉండాలి, ఎవరు వెయిట్ చేయాలి, అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ కంపెనీలు వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు హోంవర్క్ చేసి కొనుక్కొని ఎవరైతే ఉంటారో హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, నో ప్రాబ్లం. కానీ నమ్మకం ఉండాలి, వాళ్ళ ఓన్ క్యాపిటల్ ఉండాలి, వెయిట్ చేయగలగాలి, ఓపిక ఉండాలి, వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ని గుర్తుపట్టాలి టైంని బట్టి. అంటే సపోజ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్ తీసుకుపోతారు. ఇప్పుడు అంతా ఏఐ టూల్ సెమీ కండక్టర్ అంటుండ్రు, లేదు డిఫెన్స్, లేదు బడ్జెట్ లో ఉన్నటువంటివి ఏదైతే సెక్టార్లు ఉన్నాయో చూసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ కనుకుంటే కొన్ని సెక్టార్లు ఉంటాయి ఎవర్ గ్రీన్, బట్ అప్పుడల్లా కొనుక్కోవచ్చు, పెరిగితే అమ్ముకోవటం. అంటే ఇంకా ఫైనల్ గా సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్స్ మినహా ఇంకా ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూపించేది బంగారం, వెండి. సో మళ్ళీ ఆ ధరలు పడిపోయాయి అండ్ బంగారం కూడా మళ్ళీ తగ్గింది కాబట్టి, సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదంటే ఇంకా వెయిట్ చేయాలా? కొనుక్కుంటే మళ్ళీ తగ్గితే మళ్ళీ కొనుక్కోవాలి. మరి ఇప్పుడు కొనుక్కుంటారు, తగ్గుద్ది, మళ్ళీ కొనుక్కోవాలి. కానీ ఈ యుద్ధం అయ్యేంత వరకు మాత్రం అది ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం ఆగింది, షేర్ మార్కెట్ పెరుగుతుంది, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. కానీ ఏ టైంలో జరుగుద్దో అప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో ఇన్వెస్ట్మెంట్ కి ఏం లేదు. ఇప్పుడు గోల్డ్ రిసిట్స్ వచ్చినాయి, అది బెస్ట్. మామూలు ఫిజికల్ గోల్డ్ కంటే కూడా గోల్డ్ రిసిట్స్ సేఫ్, కొనుక్కోవచ్చు, ఏం కాదు. కానీ తగ్గితే కూడా మళ్ళీ కొనుక్కోవాలనేది ఉండాలి. అంటే యావరేజ్ చేసుకోవటం కానీ ఏదైనా చేయాలి. అంతే తప్ప ఇంకా తగ్గుద్ది అని చూస్తే తగ్గొచ్చు కూడా. తగ్గి మళ్ళీ ఏదైనా ఎన్ని క్లియర్ అయిపోయింది అంటే ఒక్కసారి ఇక ఒక వన్ వే ఇక స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి అన్నట్టు, అది చూడాలి మళ్ళీ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.